రామ 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 జయ రామ 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 జయ రామ 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 జై మనము సంపూర్ణ రామాయణం చూస్తా ఉన్నాము. నిన్న మనము రామాయణంని శ్రీరామచంద్రులు అక్కడ భరతుని దగ్గర ఏమాయా అనేది చూశాము. భరతుడు అక్కడికి పోయి పాదుకలు తీసుకొని పోయి సింహాసనం పైన పెట్టి వాళ్ళ అగ్రజుడు శ్రీరామచంద్రుడు కాట్లో ఎలాగ జీవనం చేస్తూ ఉన్నాడో అలాగా భరతుడు కూడాను ఊరు అవతల పోయిందే ఒక సన్యాసీల మాదిరి గెడ్డే గెణసు పండ్లు ఇట్లా తినుకొని జీవనం చేస్తూ రాజ్యపాలన ఆడుతూ ఉన్నాడు. అవన్నీ మనం చూసిందాయం. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మన శ్రీరామచంద్రులు మన హీరో వాళ్ళది ఏమవుతామంది, వాళ్ళు ఆ ఋషిమునికి అదంతా ఆయమనం నమస్కారం చేసి మొదలు ఉండింది వాళ్ళు చిత్రకూటము. ఆ చిత్రకూటం దగ్గర అందరూ వచ్చినింది చేరినింది అయ్యింది. అప్పుడు వాళ్ళు ఋషిమునికి చెప్తారో, నీకు ఇక్కడ చాలా శాంతమైన ఇది ఇక్కడ ఎక్కడ రాక్షసుల చుట్లు ఎవరు లేదు, యావ క్రూర మృగాలు మీకు ఇక్కడ వచ్చే ఆశ్రమంలో తొందరిచ్చలేదు, మీరు 14 ఏళ్ళు ఇక్కడ కాలం గడపచ్చు అంట చెప్తారు. అప్పుడు వాళ్ళు శ్రీరామచంద్రులు చెప్తారు, మీరు నాకు చెప్పినందుకు చాలా సంతోషము, అయితే మేము ఇక్కడ వచ్చిండే ఉద్దేశం ఇంకా ఉంటుంది, మీకే కొత్త ఇక్కడ అందరూ ఋషి మునిలకి అందరికీ ఈ రాక్షసులు తొందరిస్తూ ఉంటారు, వాళ్ళంతా సంహారం చేయాలా మేము అనిదే చెప్తారు. దానికోసం ఈ ఒక దండకారణ్యంలో నా ఎక్కడెక్కడ ఋషిమునిలు తొందర అవుతా ఉందో నాది అదో ఏ చూడండి. ఎప్పుడునూ మహాత్ములు పుణ్యాత్ములు సాత్వికులు ఒక కార్యం పెట్టుకోనేలే, వాళ్ళది జతికి ఇంకా ఒకటి మంచి మంచి వాళ్ళు ఏం చేసినా మంచిదే, వాళ్ళు ఎక్కువ ఉంటారో అక్కడ సంతోషము ఆనందము తాండు మాడుతూ ఉంటుంది. ఇవాళ గొత్త వాళ్ళ మనసు శుద్ధంగా ఉంటుంది. అలాగే మనము కూడా మన మనసుని శుద్ధంగా పెట్టుకుంటే ఎప్పుడు లవలవకే నగనగ్తా ఉంటే మనకు కూడా మన చుట్టుముట్లు వాతావరణం అట్లే ఉంటుంది అనే దానికోసము శ్రీరామచంద్రులు మేము అక్కడిని ఇంకా బేరేతో పోతాము. ఇంకొకటి ఏమిటికప్ప అంటే నేను బేరేతో పోయేది కారణము, భరతుడు భావుకుడు, భరతుడు సానా భావుకుడు, లక్ష్మణుడు వాడు భావుకుడే. ఈ భావుకుని విచారం, ఈ భావన అనే విచారము శ్రీరామచంద్రులు బాగా దాన్ని పట్టించుకొని చెప్తారు లక్ష్మణునికి. ముందు చూస్తాం అవుట్ కోసం వాడు తిరిగా ఎప్పుడు కూడా అయ్యో మా అన్నని చూడాలా సాన తినాలైపోయి ఎప్పుడు వచ్చేస్తాడు కొత్తలే. ప్రజలు కూడా భావుకులు, వాళ్ళు కూడా ఎప్పుడైనా వచ్చేయచ్చు. దానికోసం మనము దీన్ని ఈ 3 కారణాల కోసము నేను పెరతపోయేది మేలు, ఎక్కడికి పోతే మేలు అంటే వాళ్ళే అడుగుతారు. ఋషిమునేలు నీ గైడెన్స్ తీసుకొని పోతారు. ఎలాంటి వాళ్ళు కాట్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి అన్ని గొత్తు దానికి. అప్పుడు వాళ్ళు చెప్తారు, సరే రామా నీకు అట్లా కావాలంటే పంచవటి సానా బాగుంది, సానా శ్రేష్టం, మీరు అక్కడికి పోండి అంటారు. సరే ఇంకొకటి శ్రీరామచంద్రులు వనవాసానికి వచ్చిండేది చూడండి, వనవాసము మణివుట్ లోపల వానప్రస్థము అంటాం. 4 ఆశ్రమాలు, బ్రహ్మచర్య ఆమెక గృహస్థ వానప్రస్థ సన్యాస. మనం ఎట్లపైన మోక్షానికి పోవచ్చు. ఎవరికి సంసారంలో ఉండి నేను పెళ్లి చేసుకోవాలా, ఈ ప్రపంచ సుఖము అనుభవించల్లా అంట ఎవరికి ఉంటుందో వాళ్ళని శాస్త్రం కానీ దేవుడు కానీ పాడైపోండా, మీకు మెథడే లేదు, మీకు దావే లేదు అంటే ఎప్పుడూ చెప్పలేదు. అట్లా వాళ్ళకు కూడా పోండి, మీరు ఈ దావలో పోండి, మీరు గృహస్థులు కాండి. అయితే గృహస్థులుగా పోయి ఈ తర మోక్షం పొందాలా అంటే దానికి ఒక ప్రాపర్ ఛానల్ ఉంది. ఏమది, ధర్మ అర్థ కామ మోక్షం
ధర్మమును విడికూడదు. మీరు ఎక్కడైనా ఉండండి. మీరు సన్యాసులుగా ఉంటారా? లేకుంటే గృహస్థులుగా ఉంటారా? బ్రహ్మచారులుగా ఉంటారా? వానప్రస్థంలో ఉంటారా? సన్యాసులు ఉంటారా? అందరికీ ధర్మము. ఎవరే కానీ, ಯಾವ జాతోళ్ళు కానీ, మనకు మోక్షం కానీ కావాలా వద్దు. ధర్మమిడి ఎత్తండి. ఈ ధర్మము మనకి ఏం చేస్తుంది? ఆనందం ఇస్తుంది. మరి ఇంకేం కావాలా మనకి? మనం మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఆనందం పుడుతా ఉన్నాము. దాని ఆనందము మనకి ధర్మంలో ఇస్తుంది అంటే మరి యా ధర్మం ఇడియల్ల? ధర్మమే జయము. ధర్మమే విజయము. అట్లా దయ దయ లేకుండే ధర్మము ఎట్లాదయ్యా అంట బసవಣ್ణ గారు పాడిండారు. అంటే ఎక్కడ మనకి ప్రీతి, వాత్సల్య, ప్రేమ, సహనే, తాಳ್ಮೆ, అనుకంప, క్షమే, దయే ఇవన్నీ ఎక్కడుంటుందో అక్కడే ధర్మం ఉండేది. ధర్మం అంటే ఇంత అర్థము. ಮತ್ತೆ మన ధర్మము మనమను కాపాడుతుంది. ಯಾವುದಪ್ಪ కాపాడేది అంటే ధర్మము, న్యాయము, నీతి ఇవి. సో దానికోసము అన్నిటికూ ధర్మము. వాళ్ళు ఎక్కడే ఉండి ಯಾವ జాతోడు కానీ, ಯಾವ కులమోడు కానీ, ಯಾವ దేశమోడు కానీ ధర్మం ఇడియకూడదు మనం. చూడండి, ధర్మ, అర్థ. అర్థ అంటే మనం అన్నీ సంపాదించేసుకునేది. ఇప్పుడు నాకు పెండ్లాం కావాలా? యూ కెన్ గో. నాకు దుడ్డు సంపాదించేయాలా? చాలా శ్రీమంతుడు కావాలన్నా? గో హెడ్. బట్ వీరప్పన మాదిరినో లేకుంటే దొంగల మాదిరి దొంగతనం చేసి, మోసం చేసి, చంపి, హింస చేసి సంపాదించేయద్దు. ప్రాపర్ ఛానల్ అంట చెప్పిందే కర్మకాండలోపున. నువ్వు ఆ శ్రీమంతులు కావాల్సింటే ఇట్లా యాగం చేయి, యజ్ఞం చేయి, ప్రార్థన చేయి, నీకు అవుతుంది. చూడండి మన దాంట్లో ఎంత బాగుంది. నీకేం కావాల్సిన మనము దేవుడిని పెట్టుకోవాలా. నీకు విద్య కావాలన్నా గణపతి పూజ, సరస్వతి పూజ. లక్ష్మి కావాలన్నా గణపతి పూజ, సరస్వతి పూజ విద్యకి. నీకు ఈ దుడ్డు కావాలన్నా లక్ష్మీ పూజ చేయి. నీకు నువ్వు చేసిండే పనులంతా నిర్విఘ్నంగా కావాలన్నా గణపతి పూజ చేయి. ఎట్లుంచోండి, మనము ఇప్పుడు మనకు అయిపోయింది, తొందరలో ఉన్నాను, దీని నివారణే కావాలా, సత్యనారాయణ పూజ చెయ్యి. మన దాంట్లో ఎంత చూడండి. మీరు ఏమైనా తీసుకోండి, దేవుని చేర్చుకో. రామకృష్ణ పరమహంసలు చెప్పేది ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలా. మనం ఏం చేస్తున్నాము అంటే ఊరికి గిర్రంట తిరుగుతాం, రప్పంట పుడతాము. రామకృష్ణ పరమహంసలు గారు చెప్తారు, మీరు కంబం పెట్టుకొని తిరగండి, ఎక్కడ పొడేదే లేదు. మీరు చూడండి ఎంత బాగుంది. కంబం పెట్టుకుంటే మనం ఎలా పడతాము? పొడేది లేదు. అంటే ప్రపంచంలో మనమే చేసుకోనకపోతే పడతాం. దేవుని పెట్టుకొని తిరగండి, మీరు ప్రపంచం చేయండి. ఇదే అర్థం. ధర్మం పెట్టుకొని, దేవుని పెట్టుకొని మీరు జీవనం చేస్తే మీ జీవనం సుఖమయంగా ఉంటుంది. అన్నీ మీకు మనకి ఎట్లు కావాలనో అట్లా నడుచుకొని పోతుంది. బట్ ధర్మం ఇడీకూడదు. ఎక్కడ ధర్మము తప్పుతామో అక్కడ మనము దుఃఖం అనుభవించాల. దుర్యోధన ధర్మముని ఇడిచే వాడు మాత్రం కాదు, వాడి జతలో ఉన్నోడు, వాడు అంతమండ్లు, వాడి గురువులు అధర్మానికి ఎవరెవరు సహాయం చేస్తారో వాళ్ళందరూ సాయాల. రావణుడు ధర్మం తప్పే, కామానికి వశమయ్యి దాన్ని ఇంకేమయ్యా నిర్నాశము, లంకె పూర్తి కొనకు వాణ అంతమండ్లు, వాణ కోడుకులు, వానికి సహాయం అందరూ సెచ్చరే. దానికోసం మనం ధర్మమును మాత్రం వేయకూడదు. ధర్మ, అర్థ అవన్నీ కూడేసుకునేది. ధర్మ, అర్థ, కామ అనుభవించండి. ఇది ఇట్లా అనుభవించాల. కామ అంటే ఏమి? మనకి పెండ్లాము, బిడ్లు, ఇల్లు, ప్రపంచము భోగించండి. ఉండేదే భోగించడానికి. బట్ మీరు ధర్మం ఇడికొండే దాన్ని ఇంకా మీకు అక్కడ ఆనందం జాస్తి చిక్తుంది. మరి నెక్స్ట్ అక్కడికి వెళ్ళే ధర్మ, అర్థ, కామ, మోక్షము. చూడండి, మోక్షం ఉండే ఉంది. ఆ మోక్షము పొందేదానికే ప్రతి ఒక్కరు పోతా ఉండే. ఇక్కడ మోక్షం అంటే పుట్టు సావులు తప్పించుకునేది కాదు. మరి ఏమి? ఎవరికైనా అడగండి, ఆనందము 24/7 = 100%. 24 గంటలు నేను ఎప్పుడు సంతోషం ఉండాలా వద్దా? దినానికి 1 గంట దుఃఖముని ఉన్నియా? వద్దొద్దు.
మరి 100% ఆనందునియా లేకుంటే 20%, 5%, 80% వద్దు, మాకు 100% అడిగేవాళ్ళు మేము. చూడండి ఎట్లుంటుంది. దానికోసం మన శాస్త్రము ఇలాగ మనకు చేసి పెడుతుంది. బ్రహ్మదేవుడు మనం సృష్టించినప్పుడు వీళ్ళు ఆనందంగా ఉండల్లా అనే దానికోసము ఇవి చేసి పెట్టినారు. బట్ మనము దాన్ని మనసిగా మనకు శరీరక మెథడ్స్ గొత్తలేక మనము దుఃఖం పడతాడు. ఇది మన తప్పు. ఆర్టీఓ లోపల లైసెన్స్ తీసుకోక, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకోక మనం వెహికల్ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? నాకు యాక్సిడెంటు, నేను చేతుల కాళ్ళు ఇరుకొట్టుకొని వేరే వాళ్ళకు చేతుల కాళ్ళు ఇరుకొట్టలేకుండా నేను సెచ్చి వేరే వాళ్ళు సెచ్చి ఏం సుఖం వచ్చా? అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకొని మీరు డ్రైవ్ చేయండి. యు ఎంజాయ్ ద డ్రైవ్, మీకు గురి ముట్టచ్చు. అలాగనే ఇక్కడ ఓకే అట్లా అనుకొని కొనకి మనము ఇక్కడేమాయా వాళ్ళు ముందుకు పోతారు. అంటే రాక్షసులు అధర్మము పైండి దానికోసం వాళ్ళని చంపాల్సి పడుతుంది. లేకుంటే శ్రీరామచంద్రుడు వాళ్ళని హింసిస్తూ ఉండలే. హింస అంటే వాళ్ళు చంపుతూ ఉండలేదు. అధర్మం ధర్మముని వాళ్ళు నాశనం చేస్తూ ఉంటారు. ఋషిమునిలు మంచోళ్ళకి యాగ యజ్ఞాలు, హోమ హవనాలు, పూజలు, పురస్కారాలు, దాన ధర్మాలు, జపాలు, వ్రతాలు చేస్తూ ఉంటే వాళ్ళకి అంత భంగం చేస్తూ ఉంటారు. దాన్ని ఇంకా వాళ్ళు రాక్షసులు ఉంటే వాళ్ళే, ఏం వాళ్ళు కాదు, మనలోనే రాక్షసులు ఉండరు. దుర్యోధనుడు రాక్షసుడు కాదేమే, రావణుడు ఇచ్చాడండి, వాడు పుట్టినప్పటి ఇంకా రాక్షసుడే. అయినా రాక్షసులు మంచోళ్ళు లేదా? ఉండరు. భక్త ప్రహ్లాదుడు లేదా? అలాగనే విభీషణుడు లేదా? విభీషణుడు చిరంజీవి కూడా. దాన్ని ఇంకా అన్ని తావులో ఉంటారు. ఓకే నెక్స్ట్ వీళ్ళు అట్లే పోతారు. వీళ్ళది ఇంకొకటి ఏమప్ప అంటే పోయేటప్పుడు శ్రీరామచంద్రులది ఇంకో గురి ఏమేంటే, ఒకటి కాడు పైన నాకు బెనిఫిట్లు మనకంతా గుర్తుంటుంది. ఇంకొకటి ఏమప్ప అంటే అక్కడ ఋషిమునిల దర్శనం చేయల్లా. మనం తెలుసుకోండేది అదే. మన చుట్టుముట్లు ఋషిమునిలు ఉంటారు, మనకు గుర్తుండేలే. అట్లా వాళ్ళు దర్శనం చేసేది, వాళ్ళ ఆశీర్వాదం పొందేది, వాళ్ళ మాటలు వినేది, వాళ్ళ విచారాలు వినేది. మా దేవుడు అంటే ఏమి, నేను యాల్ పుట్టొచ్చినాను, నా జీవన గురి ఏమి, నేను నిజంగా ఎక్కడికి పోయేది చేస్తే, ఇవన్నీ మనం వాళ్ళ దగ్గర అడుక్కొని మనకు శాస్త్రము సహాయం చేస్తుంది, గురువులు ఋషిమునిలు ఇవందరూ సహాయం చేస్తారు. ఇది రాములు శ్రీరామచంద్రులు. నేను అట్లా ఆశ్రమంలో మస్తుగా ఉంటుంది కాటు లోపల. నేను ఇంతంత ఏమిటి చెప్తుందంటే వానప్రస్థ అంటే కాడు అంట. అక్కడంతా ఋషిమునిలు ఉంటా ఉంటాయి. దానికోసం అట్లా వాళ్ళంతా మనము భేటీ చేయాల్సిండేది అనేది. కొందరు భక్తులు అందరూ చిక్తారు. వాళ్ళంతా భేటీ చేసుకొని శ్రీరామచంద్రుడు పోతాడు. ముందరకు చూస్తాం ఎవరు ముందరికి ఈవెన్ భక్తులు కూడా శ్రీరామచంద్రుడు భేటీ చేస్తాడు. ఎవరు ఆ భక్తురాలు, దాని పేరేమి ఎవరికైనా జ్ఞాపకం వస్తా ఉందా? శ్రీరామచంద్రుని కోసం 70 ఏళ్ళు ఆంజనేయ స్వామి కాదు, ఇంకొకటి ఆకే ఆడిది భక్తురాలు శబరి. ఎగ్జాక్ట్లీ శబరి. సో శబరి శ్రీరామచంద్రుడు వీళ్ళందరినీ అవుట్కే మనం దేవుని పుడుకొని పోయే పనులే. దేవుడు మన దగ్గరకు వస్తాడు ఎప్పుడు మనము దేవుడే కావాలంట ఎప్పుడు కోరుకొని 3 పొద్దులు దేవుని చింతన ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గరికి మనం పోయే పనులే. ఈవెన్ గురువులు మిమ్మల్ని పుడుకొని వస్తారు, మీరు పోయే పని లేదు. చూడండి ఎట్లుంటుంది నిందే. దానికోసము మనము అయ్యో వాళ్ళంతా ఎక్కడ మీట్ చేయాలా, దేవుడు నాకు చిక్తాడా? మీరు చేసే షురు చేయండి సాధన, ఆ దేవుడే మీ దగ్గరకు వస్తాడు, మీకు ప్రత్యక్షమిస్తాడు. దేవతలు ప్రత్యక్షమవుతారు. ఇక్కడ చూడండి ముందరికి దేవతలు దేవుళ్ళు ఎవరు సాధన చేస్తారో ఋషిముని దగ్గరకు వచ్చింది చేయి పెట్టుకొని నమస్కారం చేసే అంత ఇది ఉంటుంది. ఏమిట్లో? తపస్సులోన, మంచి గుణాల్లోన చూస్తామంట ముందరికి. అట్లా అయిందే రాములు చెప్పేది అది. సరే వీళ్ళు ఇట్లే పోతారు. పోయేటప్పుడు అక్కడక్కడ ఆశ్రమాలు చిక్తుంది. ఆశ్రమంలో గురువులు వీళ్ళు సన్యాసీలు ఇట్లా వాళ్ళంతా భేటీ అవుతూ ఉండరు. ఇట్లే పోతా ఉంటే మస్తుగా ఋషిమునిలు ఆశ్రమాలు చిక్తుంది. అవన్నీ ఇంపార్టెంట్గా మనం కావాల్సిండేది. ఓగుతావు పోయినప్పుడు అక్కడ అత్రే మహర్షి అంటారు.
అత్రే వాళ్ళ మిస్సెస్ పేరు ఎవరికన్నా గొత్తా? అత్రే. అత్రే అనసూయ అంటాం. వాళ్ళకి పుట్టిండే కొడుకు దత్తాత్రేయ స్వామి. సో ఇక్కడ మనకి దత్తాత్రేయుల జీవన చరిత్రలు మీరందరూ చదువుతూ ఉంటారు. శ్రీనివాసులు ఎప్పుడు చెప్తా ఉంటారు వాళ్ళు. ఇది అత్రే అనసూయ అంటారు. వాళ్ళ ఆశ్రమం చెప్తుంది. అప్పుడు శ్రీరాములు చెప్తారు, ఇక్కడ అనసూయ అనే ఒక తల్లుంది, ఆమె మహాపతివ్రతే. అయితే ఆయమ్మ పతివ్రతల్లో లేదు, లేకుండాను మన ఇంట్లో 5 జనాలు చెప్పిండారు, ఈమె కూడాను ఒకరొకటిన. అయితే ఈమె పేరు లేదు అక్కడ, అయినా ఈమెకి ఎంత ఈ మహాపతివ్రతే అయ్యమ్మ. చాలా మనకు గుర్తుంది కదా. ఇక్కడ ఊరికే ఇంత దాని మెమరీ తీసుకొని ముందరకు పేడిస్తాము. ఒకసారి చూడండి, మనం యాపద్దు సాధనలు చేసుకొని పోతే ఆ దేవుళ్ళు మన దగ్గరకు వస్తారు. చూడండి ఏమైతుంది మనకు గుర్తు. మహాసతి అనసూయ పేరే అట్లుంది చూడండి. సతియే దైవము సతియర సౌభాగ్యము భక్తి ముక్తియా కరుణిసువ ఆ భాగ్యదేవతే మహాసతి అనసూయ. ఒకసారి ఈ నారదులు పోయిందే ఒక సతి ఉంది అక్కడ. నారదులు ఇదే ఇక్కడికి అక్కడిది ఇక్కడికి చెప్పేది. అయితే మంచి చేస్తూ ఉంటారు. అది గుడ్ విల్ వాళ్ళు చేసేదంతా ఇస్తే హెల్తీ జగడం తెచ్చిపెట్టేది. ఇది కొందరు బ్యాడ్ కారణాలను ఇంకా జగడలు తెచ్చిపెడతారా? ఇది జగడలు తెచ్చిపెట్టేది కాదా? నారదులు కితాపతి వింటారు, ఊరికే జనరల్గా చెప్పేది. బట్ నారదులు ఎక్కడ పోతారో అక్కడ ఎప్పుడూ మంచిదే అవుతుంది. ఎక్కడన్నా నారదులు పోయండి, చెడుదండి చూపించండి. ఎట్లా కటుకుడైన వాల్మీకి దగ్గర నారదులు చిక్కినప్పుడు వాడు ఉద్ధారం అయిపోతాడు. దాన్ని ఇంకా ఆమెకి ఏమైంది, ఆమె అత్రే. వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరి దగ్గరికి నారదులు పోయిందే చెప్తారు. భూలోకం లోపల ఒక మహాసతి అనసూయ అంటుంది, సానాపతివ్రతే అంటాడండి. వీడు అంతే చెప్పేది. వీళ్ళు ముగ్గురుకు ఆశ పుడుతుంది. అట్లయితే మనం పరీక్ష చేయాలనే అంటాడండి. వీళ్ళు ముగ్గురు వస్తారు. వచ్చిందే భవతీ భిక్షాందేహి అంట ఆశ్రమంలో అడుగుతారు. మొగుడు లేదు, మొగుడు తపస్సు చేసుకొని కాడులో ఉన్నాడు. అప్పుడు వీళ్ళు వచ్చిన తక్షణము భిక్షమడుతూ ఉంటారు. ఆమె ఏం చేస్తుంది, లోపలికి పోయిందే ముగ్గురు బ్రాహ్మణుల వేషంలో వచ్చిండారు, ఒటోలు వేషంలో. వాళ్ళకి అందరికీ భిక్షమిచ్చే వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, మాది ఒక వ్రతము ఉంది అంటారు. ఏమి వ్రతము అంటే, నువ్వు నగ్నమయ్యి మాకు వడ్డించల్లా, మేము దాన్ని బోధించేయాల, మా వ్రతం అంటారు. ఎట్లుంటుంది చూడండి, పరీక్షలు ఉంటే ఇది ధర్మ పరీక్ష అంటే ఇట్లవి. ఆమె మహాపతివ్రతే. ఏం చేస్తుంది గొత్తా? సరే దానికేమంట, కానీ మా ఇంటికి దేవుడి రూపంలో వచ్చిండారు మీరు అనిందే. నీళ్ళు తీసుకొని మొగుడిని నెలుచుకొని ఆ నీళ్ళు చుంకిస్తుంది. చుంకిచ్చే తక్షణ వాళ్ళు బిడ్డలైపోతారు. ఆ ముగ్గురు బిడ్డలని ఎత్తుకొని పోయిందే ఆ లోపల వాళ్ళకి అంతా పాలు తాగిచ్చి చేసి అంతా చేస్తూ ఉంటుంది. నారదులు కితాపతి చేశారు కదా, తిరగ పైనకి పోతారు. పోయిందే ఈ పార్వతి ಮತ್ತೆ ఈ సరస్వతి లక్ష్మి వీటి దగ్గరికి పోయేసిందే, మీరేమి ఇక్కడే ఉండారా, మీరు ఇక్కడే ఉండి ఏమైనా నిద్రపోతారేమే, మీ యజమానులు చూడిపోండా, అక్కడ బిడ్డలైండారు, పోండా మీరు ఆడించుకోపోండా అంట చెప్తారు. అప్పుడు నారదులు వీళ్ళు ముగ్గురును వస్తారు. అంతలోపున అప్పుడు అక్కడ దేవుడు చూడండి ఎట్లయితే నేనిందే. అప్పుడు వాళ్ళు ముగ్గురిని పార్వతి వీళ్ళంతా వచ్చిందే, మాకి పతి భిక్షీయమ్మ అంట అడుగుతారు. అప్పుడు అక్కడ వీళ్ళది ఒక అవతారం యాలు కావలసిపోడే అంటే ఇది రీజన్. ఎవరు దత్తాత్రేయుల ఒక ఆగమము యాలు కావలసిపోడే అంటే దీనికోసము అనిందే. వాళ్ళు ముగ్గురు ఒకట్లోపనే త్రిమూర్తి రూప దత్తాత్రేయ త్రిగుణాతీత దత్తాత్రేయ. త్రిమూర్తి రూపులు బ్రహ్మ విష్ణు మహేశ్వర
వాళ్ళ ముగ్గురికి మనము గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుమే మహేశ్వర అంట చెప్తే వాళ్ళకి అయిపోతుంది. వాళ్ళ జీవన చరిత్ర అంతా గుర్తు మనకి. వాళ్ళు మన మొదలైన మనుషులై పుట్టి అంతా అయ్యి ఎంత సాధనలు చేసిరిందే. సో ఇది ఆమె మహాపతివ్రతే అనేది. సరే, ఈ వాళ్ళకి ఎంత శక్తి ఉంటుంది అనే దానికి మరి ఇవుట్లోపున మోక్షానికి ఒకటే తావులే. మీరు ಯಾವ దావులో పోతారో పోండి, మోక్షానికి పోవచ్చు. మీరు ఎట్లు పోతారో పోండి. సో ఈమెది ఏమి? పతియే దైమవము సతియర సౌభాగ్యము. మొగుని దేవుడు అనింది. ఇది వయసవర్చ కాదు. ఇదంతా ఋషిమునిలు రాసింటారు, ఋషిమునిలు చెప్పిండేది. దానికోసము మొగుడిని పెండ్లాము దేవుడు ఉంట పూజ చేయిస్తే వాళ్ళకి మోక్షం అయిపోతుంది. ఇది వన్ వే కాదు, 2 వే. అదే రీతి మగుడు పెండ్లాంని దేవుని స్వరూపంలో పూజ చేశాయంటే వాడుకు మోక్షం అవుతుంది. ఎక్కడన్నా అంత ఉదాహరణ రామకృష్ణ పరమహంసలే చాలు. వాళ్ళ పెండ్లాంని పూజ చేస్తూ ఉండరు. ఆమె కాళీ రూపంలో కనపడుచుకొని వాళ్ళు పూజ చేస్తూ ఉండరు. దాన్ని ఇంకా యాపత్తు శాస్త్రంలో ఒకటి చెప్తే ఇది 1 వే అంటే మనం తెలుసుకోకూడదు, 2 వే జాగా ఉంటుంది. అట్లా ఓకే ఫైన్. ఇంకొక చెప్తాను చూడండి. ఈ ಯಾವುದೇ తీసుకోండి సాధన, లేదు పితృదేవో భవ. మీరు తండ్రే దేవుడు అంట మీరు ఆ దావలో పోతే మీరు అదన్నే మీరు మెయిన్గా పెట్టుకొని కావాల్సిన చేయొచ్చు, మీకు మోక్షం అవుతుంది. మాతృదేవో భవ మోక్షం అయిపోతుంది. పితృదేవో భవ అంట అనుకొని పైన వాళ్ళు ఎవరు మస్తుగా ఉండరు. మీకు 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడు. ಮತ್ತೆ నచికేత, కఠోపనిషత్తులో వస్తుంది నచికేత. ఆ నచికేతుడు వాడు ఐకి మంచిది, ఎనుకలు కూడా నేను చెప్పాను ఇంత దాని కథ. ఆ నచికేతుడు వాడు ఐకి మంచిది కానీ నిందే యమధర్మరాజునికి దానం ఇచ్చుకొని అక్కడ పోయిందే ఏమేమి చేస్తాడు అనుకోవచ్చు మనకి కఠోపనిషత్తు. ఆమెను ఇంకా రామునికి ఎనుకలు అవతారము ఎవరిది ఏమంటారు, రామ అంటేనే వస్తుంది. అది ఎవరిది ಯಾವ అవతారం అది? రామునికి వెనుకల అవతారము పరశురాముడు ఎవరు? వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మ ఋషిమునిలు. అప్పుడు వాళ్ళ అయ్యి చెప్తారు, మీ అమ్మ తల తీసేసిడి అంటారు. ఇది పితృవాక్య పరిపాలన. వెనకలు చూసేలే ముందరు చూసేలే. తండ్రి దేవుడు ఉంటే పూజ చేస్తూ ఉన్నాడు. కత్తి ఎత్తుకొని నరికేస్తాడు అమ్మ శిరస్సు. నీకేం నాకు చాలా సంతోషమాయ, నువ్వు నేను ఎట్లు చెప్తే అట్లే చేస్తాను, నీకేం కావాలి నా కోరుకో, మా అమ్మని మధ్య బతికించు. ఎట్లని చూడండి ఎట్లుంది. ఆతర పితృవాక్య పరిపాలకులు మాతృదేవోభవ మనం అందరూ ఈయన మస్తుగా. సో మాతృదేవోభవ మొదలెత్తుకుంటానే మాతృదేవోభవ, నెక్స్ట్ పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మీరు గురువుల్ని దేవుడు ఉంటే పూజ చేసుకుని పోండి, మీకు అయిపోతుంది. మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మా ఇంట్లో ఇంటికే నీళ్ళే. అతిథి దేవోభవ, మన ఇంటికి ఎవరైనా అతిథి ఇంటి ఎవరు మనం కుయిక వచ్చిండే వాళ్ళు అతిథి దేవోభవ. వాళ్ళకును మనము చూసుకుంటే వాళ్ళకును మనకి మోక్షం అవుతుంది. వాళ్ళ పాప ఇంకేం అడుగుతారు, మన ఇంటికి వచ్చిందే భిక్షం అడుగుతారు, అంతే వృత్తి, ఇంకేమీ లేదో. దానికోసమే మన ఊటి లోపున ఈ భిక్షానికి చాలా పేరువాసి ఉంది. ఎనుకల నాకు గుర్తుండే ఎట్లా, మా ఎనుకల మనకు భోజనాలకి ఏమైనా పెడితే మనము అక్కడ మనం తినే ఆహారంలో కొంచెం ప్రాణులకి ఇవి పక్షులకి పెట్టేసి ఆమెని ఇంకా మనము తినాలంట. ఆ తర ఉంటా ఉండింది. నాకు గుర్తుండేట్లా మా మిస్సెస్ వాళ్ళ అక్క వాళ్ళ యజమానులు వాళ్ళ అయ్యగారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట, ప్రతిదినము వాళ్ళు భోజనం చేసే మొదలు కాచుకుంటూ ఉంటారంట. ఎవరైనా కానీ ఆ వాకిల దగ్గర వచ్చి కూర్చొని కాచుకోలేదంట. ఎవరైనా పోతా ఉంటే వాళ్ళని పిలిచి భోజనం కొట్టించి వాళ్ళు భోజనం అయ్యేమి ఇంకా వీళ్ళు భోజనం చేస్తూ ఉంటారంట. ఇది అతిథి దేవో భవ. అయితే
వాళ్ళు కొనకి అకస్మాత్ అవ్వదు, ఎవరు చిక్కలే, ఏం చేయాల? అప్పుడు వాళ్ళేం చేస్తారు, ఇంటికేం పిలుచుకొని వస్తూ ఉండలే. అకస్మాత్ కావాల్సిన ఇంటికి పిలుచుకొని వచ్చేది ఎవరైనా బ్రాహ్మణులు అట్లా వాళ్ళు అయితే. లేదు ఉన్నట్లుంటే ఎవరైనా వేరే జాతోళ్ళు అయితే ఎదురుగా ఓట్లు ఉండంట, వాడిని పిలిచిందే ఆ ఒక కూపన్ ఇచ్చేసి నువ్వు ఎదురు ఓట్లోపున భోజనం చేసుకొని పోయిపోద్దు అని చెప్పేసి వీళ్ళు వచ్చి ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారంట. ఈ తర కొనకు వాళ్ళ కొడుకు అంటే నా మిస్సెస్ వాళ్ళ అక్క వాళ్ళ మగుడు వాళ్ళు ఎక్కడికైనా తరకారికి పోతే ఒక వాళ్ళ ఇంట్లోపున అన్ని తరకారీలు పెడితే ఆమెకు వాళ్ళ బాగుండే తరకారీలు ఓక్తొట్టు, బాగలేకుండే తరకారీలు అంటే ఉండే దాంట్లో బాగుండేది ఒకటొట్టు, బాగలేకుండేది ఒకటి. బాగుండే దాన్ని పనోడికి వాళ్ళకి వీళ్ళకి ఇయ్యాలంట, బాగలేకుండేది మనం తినాలంట. ఎట్లుండే చూడండి అప్పుడు కాలంలోపున. మనం ఎట్లున్నాం ఇప్పుడు? బాగుండేది మనం తింటాము, అదేమైనా కొలసిపోయి ఉంటే లేకుంటే బాగలేకుంటే పొనోడుకో ప్రాణీలకో ఆవట్లేస్తాం మనం అవి చేసేలే. అట్లయిపోయింది ఇప్పుడు కాలము. ఇది ఆమెను ఇంకా ఇది మనకి అతిథి వివేక మనం ఇక్కడికే నీళ్ళే వివేక వీళ్ళు ఏమంటారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, రాష్ట్రదేవో భవ. ఈవెన్ మన రాష్ట్రము, మన దేశము, అది కూడా దేవుని స్వరూపమే. మన దేశం ఏమంటాము, భారత మాత అంటాము దానికి. అది కూడా ఇదే. మన ఊట్లోపున ఎన్నోటు జనాలు దేశభక్తిని ఇంకా ప్రాణం అర్పించడం మనకంతా గుర్తుంది. ఇది వివేకానంద ఇక్కడికేడిలే. ఇంకా ఒక చెప్పి దరిద్ర నారాయణ దేవో భవ. మన ఊరిలో మొదలు కోవుడుమోడు ఉంటూ వస్తుంది, ఇప్పుడు లేదు అని పెట్టుకోండి. వాళ్ళకే ఓ వీధి ఉంటా ఉంటాయి. సో కోవుడుమోడు అనిందే వాళ్ళు కూడా దరిద్ర నారాయణ దేవోభవ. ఎందరో భిక్షమోళ్ళు దేవస్థానాల దగ్గర ఉంటారు, వాళ్ళు కూడా దేవుడి స్వరూపమే. అంటే మన ఇంట్లో దేవుడి ఎవరులే చెప్పండి? మన ఇంట్లో ఒక పుల్లుగడ్డు కూడా దేవుడే, అన్ని దేవుడి స్వరూపమే. మీరు ఈ ఆభరణాలు చేసిండారు, అన్నీ ఉంది ఆభరణాలు, తలని ఇంకా కాలు వరకేసుకునేది. అవుట్లోపు యావత్ గోల్డ్ కాదు, అన్నీ గోల్డే. మీరు కాలుకి వేసుకునేది గోల్డ్ కాదు ఉంటారా? కాలుకి వేసుకునే దానికి తక్కువ వెలికిస్తారా ఎవరైనా? లేదు. అట్లా ప్రపంచమే దేవుని రూపంలో ఉంది. అక్కడికి నా తల్లి తండ్రి, నా కొడుకులు, నా బిడ్డలు, నా పెండ్లాము, మన ఇల్లు అన్ని దేవుడే సార్. ఇది మన హిందూ కల్చర్. మనలో చూడండి, మన ఇంటికి ఏమే వస్తుందని ఆ సిస్టమ్ ఎంత బాగుంది చూడండి. మనకి వీ డోంట్ నో ది ఫైనల్ రీజన్. ఇప్పుడు మనకు గుర్తయింది. మనము ఆ అవస్థత్ర విచారము అవన్నీ చూసి మనకు బాగా స్పష్టంగా గుర్తయింది నేను ఎవరు, మరి దేవుడు అంటే యావటం దేవుడు ఉంటారు, ఆనందమని దేవుడు ఉంటానేది. ఆనందం ఎవనుకొద్దు, అందరికీ కావాలా. ఇప్పుడు అన్నీ పరమాత్ముడైతే మన ఇంట్లో బిడ్డలకి ఎట్లా చెప్పిస్తారు మీరు? మన ఇంట్లో ఏమైనా కొనుక్కుందండి, కొత్తగా ఒక బట్ట తెస్తుంది, షర్ట్ తెస్తుంది, మన ఇంట్లో ఏం చేస్తాము? దానికి ఒక కుంకుమ పెట్టి భగవంత నీకు ప్రీతి అంట చెప్పి మనం వేసుకుంటాం. నేను ఇప్పుడు చేస్తాను. నేను ఒక చెప్పులు తీసుకుందా అని, లేకుంటే ఒక పరుపు తీసుకుందా అని అన్నిటికూ నేను అకస్మాత్ కుంకుమ పెట్టుకున్నాను. పరమాత్మ నీకేనప్ప ఇది అర్పితము, దేవుడికి అర్పించి మనము ఉపయోగించేది మనమే. శ్రీనివాస్ గారులు అడుగురి, మరి ఇట్లోపుని ఏముంది ఇంట, ఏమిటి మన హిందువులు చేసిండారు అనిందే. మనకి దాంట్లోపున నేను నాది అనే మోహం తక్కువ కావాలా, దానికోసం. చూడండి ఎంత బాగుంది మన ఋషి మునిలు చేసింది చూడండి. దానికోసము మనకు మోహము, అటాచ్మెంటు, తాధ్యాత్మ అభిమానము తక్కువ అయ్యేదానికి మనము దేవుని పేరు చెప్పుకొని భోజనం చేసేటప్పుడు దేవుని పేరు చెప్పుకోవాలా. కూర్చుంటే లేస్తే నిలిస్తే దేవుని పేరు చెప్పుకొని మనము ఒట్లో దేవుణ్ణి జ్ఞాపం చేసుకున్నట్లయిపోయా, జపమైపోయా. కొనాకి దేవునికి అర్పించి మనము దాన్ని భోజనం చేస్తే అవుట్లోపున నేను నాది అనేది ఉండేది. ఎప్పుడు నేను నాది తిన్నౌట్ అయితే వస్తుందో అప్పుడు మీకు మన నిజమైన స్వరూపం బాగా గుర్తవుతుంది మనకి. నేను ఈ శరీరం కాదు, వెనుకలు తొట్టుండే ఆత్మస్వరూపుడు,
నేను ఫ్రిడ్జ్ కాదు, మిక్సీ కాదు, ఏమీ కాదు, కరెంట్ ఇంకనే పనులయ్యేది అనేది గుర్తయితుంది. అట్లా ఇంకా మన యూట్యూబ్న ఇంకా ఏమేమి చేస్తాము చూడండి. వెహికల్ తీసుకొని వస్తుంది, దాన్ని పూజ చేసి ఆమణిక దాన్ని ఉపయోగించేది. 2 అర్థాలు, ఒకటి దేవుడు, రెండోది మనకు దాన్ని ఇంకా యాక్సిడెంట్లు కావచ్చు. అది శక్తి, అది దానికి ఏమంటారు, శక్తి అంటారు దానికి. దానికి మన ఇది మైసూర్ లోపల ఆ దేవత ఉంటుంది ఒకటి, శక్తి దేవత అంటారు. దాని పేరేమంటారు, చాముండేశ్వరి దేవి ఏంటనిందే, శక్తి మాతే. అప్పటికే మన ఏడాదికి ఒకసారి మన ఈ నవరాత్రి దినము అవుట్లోపున ఒక దినము ఉంటుంది. అప్పుడు మన ఇంట్లో వెహికల్స్ అంతా కడిగి చేసి అందరూ పూజలు చేస్తారు. సైకిల్ కావచ్చు, గాడి కావచ్చు, బస్ కావచ్చు, ఏరోప్లేన్ కావచ్చు, ఏమైనా కావచ్చు. మన సిస్టమ్ చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు మనకు రీజన్ గుర్తయింది, ఏమిటి వీళ్ళు ఇట్లా చేసిరి అనేది. అన్నిట్లోనూ మన లోపల ఒక భక్తి రక్తగతం వచ్చేది. బట్ మనం ఇది చేస్తా ఉన్నాం. మన బిడ్డలు అడుగుతారు ఏమిటి చేయాలంట, వాళ్ళకి చెప్పే మనకు రీజన్ గొత్లే. సో దిస్ ఇస్ ది రీజన్. అట్లా ఇది ఊరికి ఒక జోకు. ఒకసారి ఏమయ్యా అంటే ఒకడు ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు మన దేశానికి వచ్చిండారు విత్ ఫ్రెండ్స్. మన దేశంలో వాడు ఫ్రెండ్స్ ఇట్లా వచ్చినప్పుడు వాడిని అట్లే పోతా ఉంటే ఏమైంది, వీడు అక్కడ ఒక రాయి ఉండే, గణపతి రూపంలో రాయి ఉండే. ఆ రాయికి ఇట్లా నమస్కారం చేస్తున్నట్ట. వాట్ ఈస్ దిస్ అన్నంట. సో దిస్ ఈస్ అవర్ గాడ్ అన్నట్ట. యూ ఫూలిష్ పీపుల్, యూ సే ఫర్ ఎవ్రీథింగ్ గాడ్, యూ ఫూలిష్ పీపుల్ అన్నంట. సరే అట్లే ముందుకు పోయి అక్కడ మానుండే, వాడు మానుకు నమస్కారం చేశాం. మనం ఇవన్నీ చూసాము, మనం ఇట్లా యాడ్ చేయాలనిందే. అప్పుడు యూ ఫూలిష్ పీపుల్ అని రేగుతా ఉంటాడు వాడు. ఆమెనికి అట్లే ముందుకు పోయా, అక్కడే అన్నీ ఇట్లే వాడు చేసుకొని వస్తూ ఉండే. అంతలోపున ఆవు పోతూ ఉండే. ఆ ఆవు గంజుడికి పోతూ ఉంటే గంజుడికి తీసుకొని తాగిడ్చి ఆవుని అమ్మ తాయి మాత అంటే మొక్కొనంట. అప్పుడు 33 కోట్ల దేవతలు ఉంది అంటే వాడు ఫూలిష్ అంటే మీరు ఫూలిష్ దట్లు అంటే రేగుతా ఉండంట వాడు. అట్లే ముందుకు పోతే అక్కడ ఒక చెట్టు ఉండే. అక్కడ ఆ చెట్టు ఉంటే తులసి, దానికి ఒక నమస్కారం చేసిన తక్షణ మనకు చాలా కోపం వచ్చేసిండే. యూ ఫూలిష్ పీపుల్, వాట్ యు ఆర్ డూయింగ్, నాన్ సెన్స్ అంటే వాడు. అట్లే ముందుకు పోయిన తక్షణం అక్కడ ఈ మావిట్లో ముట్టితే ముని అనేది ఒక చెట్టు ఉంది. మీ దాంట్లో ఏమంటారు గొత్తలో ఏమంటారు, మీ దాంట్లో ముట్టితే ముని. అది ముడితే అది మూసుకొనేలే, ముట్టితే ముని కాదు అనుకుంటాను. అది మంట అవుతుంది. అది ముట్టితే ఒళ్ళంతా మనం చేతికి ఇక్కడ టచ్ అయితే చాలు, ఇక్కడికో మంట అవుతుంది. అది ఎర్రగా ఉంటుంది, మిరపకాయ ఉన్నట్టు ఉంటుంది, వెల్వెట్ ఉన్నట్టు ఉంటుంది. దానికి ఏమంటారో మీరు కొత్తలో తెలుగులో మీకు గుర్తు కదా. అది దానిపోయింది. వాడు నమస్కారం ఉంటానంట. వాడికి అంతలోపల కోపం వచ్చేసిండే. వానికి పోయింది ఆ చెట్నంత పర్ర పీకేసిందే. మీ దేవుడు ఏం చేస్తాడు చూస్తాం, ఐ విల్ సీ దట్ వాట్ యువర్ గాడ్ విల్ డూ ఉంటానిందే. అంత పీక్ పరేసేస్తుందంట. వాడు చేసింది 2 నిమిషాలకే నవషూరు వాయినంట. అక్కడ ఇక్కడ గీరుకొని ఐఎమ్ గెటింగ్ హిచ్చింగ్, వై ఐఎమ్ గెటింగ్ అనంట. ఒళ్ళంతా దద్దుతుందంట. ఐ టోల్డ్ యు నో. గుర్తా మీకు? అదే తెలియదు సార్, కానీ వాడికి దేనికి రియాక్ట్ అవ్వకుండా ఫైనల్ గా దానికి జోక్ అంటే అప్పటికే నేను చెప్పేసింది ఉండి ఎంత ఊరికే ఒక జోక్ అంటే చెప్పిందంతే. కొనకు నవ్వులు సురువైపోతుంది. ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ అవర్ గాడ్ బట్ యూ డిడ్ నాట్ లిజన్, సి వాట్స్ హ్యాపెనింగ్ అనిందే. ఇట్లంతా కొన్ని ఉంటుంది. దాన్ని ఇంకా మనిగుట్లో పద్ధతి మనం అప్రిషియేట్ చేయాలి. మనకి రీజన్ గుర్తులే. నేను అమెరికాకు వస్తున్నప్పుడు నన్ను ఇవే అడుగుతా ఉండింది, సార్ మనం ఏం చేయాలా చెప్పండి, కాలుకి కాలుంగురాలు యాలేసుకోవాలా, తాళి యాలు కట్టాలా, కుంకుమ యాలు పెట్టుకోవాలా, ఇట్లవన్నీ విభూతి యాలు పెట్టుకోవాలా, ఇట్లవన్నీ అడుగుతారు. అన్నిటికూ రీజన్లు ఉంది. మన లోపల ఏం చేసినా స్పిరిచువాలిటీ మెత్తగా మనం మెత్తగా అక్కడికి పిలుచుకొని పోతుంది. వితౌట్ అవర్ నాలెడ్జ్ మన బ్లడ్ లోపల ఈ ఆధ్యాత్మ అనేది ఫ్లో అవుతా ఉంది. అది మన అదృష్టం. దానికే వివేకానందులు అక్కడ పోయినప్పుడు వాళ్ళకి సాగు గుర్తయిపోయా. కొందరికి దవలు పోయే వాళ్ళు ఎప్పుడు సెస్తామో సెచ్చేకుగా కొన్ని దినాలు మొదలు గుర్తయిపోతుంది. వివేకానందులు వాళ్ళకి ఆ ప్రోగ్రామ్స్ అంతా క్యాన్సిల్ చేసుకొని నేను చేస్తే మన ఇండియా దేశానికి వచ్చి నేను ప్రాణ్ మీడియాలో అనేది వాళ్ళు ఏమిటికి ఇక్కడికి వచ్చి ఇడిచిడి అంటే మన దేశం పుణ్యభూమి. నేను చెప్తే అందరికీ
ఆధ్యాత్మం ఉంటే మనం భారతదేశం కావాలా, పుణ్యభూమి ఎంతే కానీ ఎంతైనాను మనకి ఇక్కడ ఇంత న్యాయ ధర్మ నీతి దేవుడు దిండ్రు భయ భక్తి పెద్దోళ్ళు వీళ్ళు హిరియలు ఇట్లవన్నీ మన లోపల ఉంది. దానికోసం ఒకటి. రెండోది నేను ఇప్పుడు ఇంకొక చెప్పాల్సింది, మహాసతి అనసూయ చెల్లిలోతుండే, దాని పేరు సుమతి ఇంట. అక్క పెద్దోళ్ళు ఎట్లు పెరుగుతారో వాళ్ళ ఇంట్లో చిన్నోళ్ళు అట్లే పెరుగుతారు. దానికే నేను చెప్పేది ఎప్పుడూనూ, మన బిడ్డలకి మీరు ఆస్తి ఇచ్చేది కాదు పెద్దది, వాళ్ళకి దుడ్డు చేసి పెట్టేది కాదు పెద్దది. మరి ఏమి ఇవ్వాలంటే మంచి సంస్కారం ఇస్తా ఉన్నామా మన బిడ్డలకి, దీన్ని మనం చెక్ చేసుకోవాలా. ఇప్పుడు ఎవరో అతడు తల్లిదండ్రులకే గుర్తులే స్పిరిచువాలిటీ ఆధ్యాత్మ మనం ఏమిటి పుట్టినామో, ఇంకా బిడ్డలకి ఏమి ఇస్తారో. ఈ తల్లిదండ్రులు ఉన్నది ఒక ట్రైన్ ఉన్నట్ల ఇంజిన్, దాని ఎంటర్ భోగి. చూడండి, వాళ్ళ చెల్లెళ్ళు సుమతి అనేది వాళ్ళ అక్క దగ్గర ట్రైనింగ్ అయిండేది. సరే, దానికి పెండ్లైతుంది. మనమేమంటాము, నా మగుడు రాముడు మాదిరి ఉంటే నేను పతి దేవుడు పూజ చేస్తాను అనేది మనం చెప్పేవాళ్ళు. నా మగుడు ఋషి మాదిరి ఉన్ని నేను నా మగుడిని దేవుడిని పూజ చేస్తాను, అది కాదు రూల్స్. మొగుడు అంటే అయ్యి ఇంకా ఫినిష్, వాడు ఏమైనా కానీ వాడైనా దేవుడు, ఇది తావల్ల మన లోపల. రాయి నేను మనుషు రూపంలో కమ్మడినే నేను పూజ చేస్తానంట అర్థమేమి, రాయి అయినా దేవుడే, మనిషి రూపంలో కనపడుతున్న దేవుడే. కొనాకేమైతుంది, దీనికి పెండ్లైతుంది, వాడు అక్క దగ్గర పెరిగింది, మొగుడిని ఎప్పుడు పతియే దేవుడు ఉంటుంది, బాగా సేవ చేసేది అన్నీ చేస్తూ ఉండే. ఆమెను ఇంకేమాయా కొనాకి వాడు వేష్య దగ్గరికి పోయేది, ఇవన్నీ చేసేది, అంతా చేస్తూ ఉండే. బట్ ఇక గుర్తుండే వాడంతా పోతాడు చేస్తాడు, నాపై ప్రీతికి ఇంత బేరవాళ్ళపైన ప్రీతి అట్లా అంటానింది. అయినా కూడా పతి భక్తి ఈడీ లేదు. వాడు ఏమైనా కానీ నా మొగుడే దేవుడు అనిందే. ఇక్కడ పేషెన్స్ తాಳ್ಮೆ ಮತ್ತು అనుసరించుకోపోయేది నేర్చుకోవాల్సింది మనం. దానికే మనం టోప్న మగుడు ఏమైనా కానీ దేవుడే అనింది. నిజంగా చెప్పాలంటే వాడు గురుకులం ఇంకా వచ్చింటాడు, దాన్ని ఇంకా ఒక అర్థం. ఇక్కడ ఈ తర అయినను ఈమె తన మగుడినే దేవుడు ఉంట పూజ చేసుకొని వచ్చాయి. కొనాకేమాయా వానికి కుష్ఠరోగం వచ్చేసాయి. కుష్ఠరోగం అంటే లెప్రసీ. అప్పుడేమైతుంది, ఆ ఒక వేష్య కూడా వాడిని ఉంసి తొన్ని ఉండే వరకు దుడ్డంతా పీకొనంతా చంపించేస్తుంది. ఇప్పుడు పెండ్లాము వాడినే సేవ చేస్తుంది, నా దేవుడు ఉంటే సేవ చేస్తుంది. వాడు అక్కను అడిగినప్పుడు వాళ్ళకి చెప్తుంది, నువ్వు అప్పుడు కాలం అప్పుడు గంగా స్నానము ఇవన్నీ అంతా యాత్రకు పిలుచుకొని పోయి ఇచ్చేవిచ్చు, ఆ పాపాలు పోతుంది, వాడి కాయలో వాస అవుతుంది. అప్పుడు మనకు ట్రీట్మెంట్లు గొత్తలే, అప్పుడు ఇట్లే అన్నీ చేస్తూ ఉండింది, దేవునికి మొక్కునేది చేసేది, ఈ యాత్రలకు పోయేది ఇవన్నీ. అప్పుడు ఆ మొగుడిని మంకురులో పెట్టుకొని ఏడ్చుకొని పోతుంది, తలపైన పెట్టుకొని ఎత్తుకొని పోతుంది మొగుడిని. ఒకసారి ఏమైతా ఉంది, కాడో గీడో తెల్లవారుజాము జల్దీ లేచిపోవల్ల, ఎలా అంటే సానా ఎండ అయిపోతే మొగుడికి ఎండ అవుతుంది, నడుచుకొని పోయే కయ్యలే. అవుట్ తెల్లవారి 4 గంటలకో 5 గంటలకో లేచి నడుచుకొని పోవల్ల. ఈ తర ఒక సందర్భం. సరే నిందే తెల్లవారే లేచిపోతా ఉంది, మొబ్బు అక్కడ మొగుడిని ఇట్లా మంకురులో ఎత్తుకొని పోతా ఉంది. అక్కడ పోతా ఉన్నప్పుడు ఎవరో ఋషి మునిలు నిల్చుకొని సాధన చేస్తూ ఉండరు. అక్కడ కాట్లోనే పోవాలి కదా, నేర్చుకొని పోవాలి. అప్పటి కాలంలో రోడ్లు గీళ్ళేమి ఉండలే. పోయేటప్పుడు ఈ కుష్ఠరోగం కాలు ఒక ఋషికి తెగులుతుంది. ఆ ఋషికి కోపం వచ్చిందే, సూర్యుడు పుట్టేంత లోపల ఎవడిని కాదు నాకు తెగిలింది, వాడు చచ్చిపోని అంటుంది. అంటే వాడు శాపం ఇస్తాడు ఆ ఋషి. ఇది పిక్చర్ వచ్చిండే, మీ తెలుగులో వచ్చిండేమో నాకు గుర్తులే, అది పిక్చర్. అప్పుడు సూర్యుడినే రాకుండా చేస్తుంది కదా, ఏమంట. ఎగ్జాక్ట్లీ మీరేమో అన్ని పిక్చర్లు చూసిన ఎట్లా అనిపిస్తుంది మీకే, పేర్లు గీర్లంతా బాగా దాపు ఉంటుంది మీకే. చిన్నప్పుడు చూసేవాడిని. వెరీ గుడ్. చూడండి, ఆమెను ఇంకేమైతుంది, కొనాకి అది చెప్తుంది, నేను నిజంగా పతివ్రత అయి ఉంటే మా అక్క చెప్పినట్లు నేను నేర్చుకో ఉంటే సూర్యుడు పుట్టుకూడదు ఉంటుంది. అబ్బా ఏం శక్తి ఉంటుంది సార్ ఇవిట్లో, మనకు గుర్తులేదు ఇవి సాధనలు అంటే అంత శక్తి ఉంటుంది.
ఆమెనికి ఏమైతుంది? సూర్యుడు పుట్టలేదు. ఆమెనికి ఏమైతుంది? దేవతలంతా వస్తారు. అమ్మ నీ మొగుడు కోసము ప్రపంచమంతా ఇట్లా అవుతా ఉంది, అల్లోల కల్లోలం అయిపోతుంది, నీ ఇది వాపస్ తీసుకోమ్మా అంటే అడుక్కుంటారు. దేవుళ్ళు దేవతలు ఈ అమ్మ దగ్గరకు కావాల్సింటే ఈ అమ్మ ఎంత పవిత్రగా ఉండల్లా, ఎంత సాధన చేసిండల్లా. అప్పుడు ఈ అమ్మ అప్పుడు వాళ్ళు వరము ఇస్తారు. చూడండి ఎట్లుంటుంది అనేదే మనం ఒకటికి అనుకునేది, ఇది వర్మ షాప్. నిజంగా అది షాప్ ఉండొచ్చు, వరంగా మనము పరివర్తన చేసుకోవచ్చు. అప్పుడు చెప్తారు, అమ్మా నీ మొగుడు ఆరోగ్యము సూర్య భగవంతుడు మనసు చేస్తే కళ్ళు తెరిస్తే యావ కాయలా ఉంటుంది, దానికే మనము సన్బాత్ తీసుకోవాలంట చెప్పేది. సరే నిందే దీని మొగుడు బతుకుతాడు, సూర్యుడు కూడా ఉదయిస్తాడు, అన్నీ అవుతుంది. నేను ఏమిటి చెప్తా ఉన్నాను అంటే, మన లోపల సాధనలు ఉంటే ప్రతి ఒక్కటి సాధన. మన ఋషిమునిని మనం ఎంత కొండాడినా చాలదు. అట్లా ఒక నిధిని మనకి ఇచ్చిపోయిండారో నాకు అనిపిస్తుంది. ఇది ఎవరికి చిక్కిందో ఎవరికి చిక్కలేదో మనం కలుసుకుంటా ఉన్నామేమో అనిపిస్తుంది. మన ఊట్లో ఇట్లా ఒక నిధి ఉంది. మనము సరే ఆమెనికి ఏమైతుంది ఇవన్నీ మనకు వద్దు. నేను ఊరికి పద్ధతికి ఏమిటి చెప్పింది అంటే, ఆ అత్రే పెండ్లాము ఆ ఋషి చూడండి, దేవుళ్ళు వచ్చిందే అతను టెస్ట్ చేసేకొచ్చి వాళ్ళు కూడా అట్లయిరి. అయినా ఇక్కడ చూడండి, దత్తాత్రేయున అవతారం అయ్యేదానికి సాధ్యమాయా అనింది. ఈ తర ఎనుకలు కూడా మనము అతిథి దేవోభవ అన్నది చూసింటిమి. రాముడు సీతని ఇంకా దూరం ఉండాల్సి పడుతుంది. ఎలా అంటే నారాయణ అవతారంలో అదంతా చూసింది. అది ఊరికి జ్ఞాపకం చేసుకోండి. అతిథి దేవోభవక ఎగ్జాంపుల్ చాలు. ఇక్కడ ఆ అమ్మే రాములు చెప్తారు, అట్లా ఒక ఆశ్రమ ఇక్కడ ఆ మహాసతి అనసూయ అనే దేవి ఉంది. దేవతలు వచ్చి వాడు బిడ్డలయ్యిండ్రి. అప్పుడు వాడు పిలుచుకొని పోయి అత్రే అనసూయ వాళ్ళ ఆశ్రమంలో పోతారు. రాములు చెప్తారు, మన అదృష్టం ఇక్కడికి వచ్చే సీత నీ అదృష్టం ఇది. అట్లా వాళ్ళ దర్శనం మనకి చిక్తా ఉంది. ఇట్లా అత్రే మహర్షులు వీళ్ళ దర్శనం మనకు అవుతా ఉంది అనిందే పోతారు. అప్పుడు వాళ్ళు పెండ్లం చెప్తారు మహాసతి అనసూయకి, సీత అమ్మని లోపలికి పిలుచుకొని పోమ్మా అంట. ఆ సీతమ్మని లోపలికి పిలుచుకొని పోయి ఆమె ఏం చేస్తుంది కొత్త, ఆ అమ్మ చెప్తుంది, నాకేమి సాధన గుర్తులే, దేవుడు అంటే ఏమీ నాకు అవన్నీ ఏమీ లేదు, నాకు గుర్తుండేది నా మొగుడే నా దేవుడు, నాకు గుర్తుండేది అది ఒకసారి నడిస్తే ఇంకేమీ లేదు ఉంటుంది, దీనికింత ఇంకేం కావాలా. ఆమె నీకు అట్లా చెప్పి దానికి ఆశీర్వాదం చేస్తుంది సీతకి. సీత కూడా అడుక్కుంటుంది, అమ్మా నాకు ఆశీర్వాదం చేయమట్లే అంటానిందే. సీతకు ఆశీర్వాదం చేసి చెప్తుంది, నేను చూస్తూ ఉంటే నా దివ్య దృష్టిని ఇంకా నేను చూస్తూ ఉన్నాను, నువ్వు మహాపతివ్రతేనమ్మా, ముందుకు అట్లా అవుతావు. నేను ఎవరు సాయంకాలం దీపాలు అంటించేటప్పుడు మహాపతివ్రతల్ని జ్ఞాపకం చేసుకొని దీపాలు అంటిస్తారో వాళ్ళు పునీతులు అయిపోతారు, వాళ్ళు చేసిండే పాపాలంతా భస్మాలైపోతుంది అంట. ఆమె ఆశీర్వాదం ఇస్తుంది. దాని జతికి నాకు ఈ దేవతలు వాళ్ళు వీళ్ళు వచ్చింది ఆభరణాలు ఇచ్చిండారు, ఆ ఆభరణాలంతా నీకు ఇస్తాను, నాకు నీకు ఇయ్యాలంట అనిపిస్తాను దీనిందే. లోపలికి పోయింది, అక్కడే అంతా తీసుకొని వచ్చి ఇస్తుంది. అప్పుడు చెప్తుంది, ఇవి నువ్వు వేసుకుంటే నాకు సంతోషమవుతుంది అనిందే. ఇక్కడ చూడండి, అక్కడ ఆ మంథర ఏం చెప్తుంది, నువ్వు సొమ్ములు వేసుకోకూడదు, నువ్వు అట్లే పోవాలి కాడికి అంట. నారు బట్టలు ముగ్గురికి ఇచ్చి పంపిస్తుంది. సరే అయితే అక్కడ ఆమె అంత త్యాగం చేసి వస్తున్నాను, వద్దు అంటున్నా దేవుడు ఇస్తాడు అనేదానికి ఇది మనం తీసుకోవాలి. అయినా వాళ్ళకు మోహం లేదు, మనకు అంతే ఉండకూడదు, ఎవరిపైన ఉండకూడదు. ఆ చిక్కున దేవుని ప్రసాదము అనింది ఆ అమ్మ. సీతామాత అదంతా మొక్కుని వేసుకోందే. ఎంత సిగ్గుగా పోయి మొగుడి దగ్గర ಮತ್ತೆ అక్కడ గురువులు ఉంటారు వాళ్ళ దగ్గర తలంచుకొని నిల్చుకుంటుంది. అప్పుడు రాముని చూసిందే చెప్తారు, నీ అదృష్టము ఇట్లా ఒక దేవత దర్శనమైంది, నీకు ఆశీర్వాదం తీసుకోకుండా ఉంటానందే చెప్తారు. సో ఇట్లా అక్కడిక్కడ వచ్చింది. నెక్స్ట్ అట్లే వాళ్ళు ముందరికి వస్తారు. ముందరికి వచ్చినప్పుడు ఇంకొక ఆశ్రమం చిక్కింది. ఆ ఆశ్రమద ఋషి పేరేమప్ప అంటే అగస్య మహర్షులు. ఈ అగస్య మహర్షులు ఎవరప్ప అంటే, అగస్య అంటే అర్థమేమి అంటే అగ
ప్లస్ స్య, అగస్య. అంటే ఒకసారి మీకు అది రీజన్ చెప్తే మీకు ఆ పేరు ఏమిటికొచ్చి అంటే మీకే అర్థమైపోతుంది. ఒకసారి ఏమైతుంది, అగస్య అంటే కొండ అంట. దాంట్లోపున ఈ వింధ్యా పర్వతం చాలా పెద్దది కొండ అది. అది ఒకసారి గరుంపోటునంట. నేను సూర్యుడికి ఇంత పెద్దదైపోతాను, అప్పుడు సూర్యుడు కూడా కమ్మడికూడదు అనిందే. అది పెరిగేకి శురువైనంట. పెరిగేకి శురువైన తక్షణము ఈ అగస్య మహర్షిలో దానిపైన ఒక చెయ్యి పెట్టరంట. అది అట్లే కిందకు వచ్చేస్తుందంట. అట్లా అవుట్ కోసం వాళ్ళకి అగస్య మహర్షులు ఋషులు చూడండి ఎంత శక్తి ఉండే వాళ్ళకి అప్పుడు కాలంలో. మీరు దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు మనం చెప్పినట్టు వింటాడంట. నిజంగా చూడండి ఎట్లుంటుంది. దేవుడు భక్తి చేస్తే వాళ్ళ భక్తులు ప్రార్థన చేయిస్తే అయిపోయా. అది ఇంత అంట అయిపోతే చాలా కౌంట్. వాళ్ళు ఏం అడిగితే అది ఇవ్వాలంట. మనకు గొత్తు ఆ భస్మాసురుడు ఏమడుగుతాడు, రావణుడు ఏమడుగుతాడు, ಮತ್ತೆ వీళ్ళందరూ ఏమేమి అడుగుతారు మనకంతా గొత్తు. ఆ తర సరేనిందే అవుట్ కోసమే వీళ్ళకి అగస్య మహర్షులు ఉంటా. ఇది ఒకటి. రెండోసారి ఏమైతుంది అంటే, ఒకసారి ఇంద్రుడు వచ్చిందే వాళ్ళ దగ్గర అడుక్కుంటాడు. ఏమంట, మీరు అగస్య మహర్షులు మీకు మాత్రం సాధ్యము, ఈ రాక్షసులు ఆ సముద్రం లోపున దాక్కో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎక్కుంటారో మాకు వాళ్ళని కనిపెట్టే కైతాలేదు. వాళ్ళు వచ్చిందే మమ్మల్ని అప్పుడప్పుడు తొందరిస్తూ ఉంటారు. చూడండి ఎట్లా ఇంద్రుడైనా దిగులుంటుంది ఆ పోస్ట్ పైన. దానికోసమే పొజిషన్ అండ్ పోస్ట్ టెంపరీ. మనం దానికి ఆశపడకూడదు. నేను నాది అనేది ఇంద్రునికి ఆ దిగులుంటా ఉండే. సో దేవతల గురువులు, దేవతల యజమానుడు. మా కన్నడ కొంచెం ఈజీ మాకు చెప్పేకి, తెలుగు నాకు ఇంత వర్డ్స్లో వచ్చలే. దేవతಗಳ ఒడయ అనేస్తాం మేము. ఒడయ అంటే మీ ఇంట్లోనూ అదే ఉంటుంది. దేవతలకి హెడ్ వాడు ఎవరు, ఇంద్రదేవుడు. వాడు వచ్చిందే ఋషి మునిల దగ్గర అడుక్కుంటాడు. ఇది మీకు ఇడిస్తే ఇంకెవరికోలే. మీరు ఏం చేయాలి కొత్త, ఆ సముద్రం అంతా మీరు తాగిడలా. ఈ ప్రపంచంలో ఎన్ని సముద్రాలు ఉందో అన్ని సముద్రాలు మీరు తాగిడిస్తే నీళ్ళని కొద్దిసేపు అదంతా హింగిపోయినట్లు చేయండి. ఆ రాక్షసులు మేము సంహారం చేస్తాము. ఆవిడకి మీరు నీళ్ళు నిడిచేయండి. ఎట్లుంది చూడండి ఇవన్నీ. అక్కడికి దేవతలు వచ్చి వాళ్ళ చేతిలో కాకుండే పనుల్ని ఋషిమునిల దగ్గర అడగరేంటే ఆ తపస్సుకి ఎంత శక్తి ఉంది. అప్పుడేమైతుంది, వీళ్ళంతా అడిగిన దానికి అగస్య మహర్షులు ఆ సముద్రంని తాగిడిస్తారు వాళ్ళు. అవిటికే బ్రాహ్మణులకి ఇది చెప్తా ఉంటారు. ఏమైనా సానా తింటే అయ్యో కడుపు సానా అయిపోయాయంటే, అరే మీరు సముద్రంనే జీర్ణం చేసుకున్నాడు, మీకు ఇది అవసరమే అంటే ఆశయంగా అంటూ ఉంటారు కొందరు. అట్లా అగస్య మహర్షుల కథ ఇది. అదొకటి. నీళ్ళు తాగేస్తారు. అప్పుడు ఇంద్రుడు మన వజ్రాయుధంని కాకుండా రాక్షసులనంత సంహారం చేసేస్తాడు. ఇది. ఇప్పుడు ఋషిమునిలు ఈ దేవతలకు కానీ, దేవతలు ఋషిమునులకు కానీ ఒకరికొకరికి ఇట్లా సహాయం చేసేది ఇవాళ ఏమిటి కోసము, ధర్మంని. ఇంకా ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ దేవతలు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు, లేకుంటే ఋషిమునులకి దేవుళ్ళకి అందరూ దేవుళ్ళు మనుషులకి సహాయం చేసేది అట్లా. అవుట్ కోసమే మనం ధర్మం ఇడియకూడదు. ఇప్పుడు కృష్ణ భగవంతుడు పాండవుల జట్టులో ఎలావచ్చా, ఇవాళ దుర్యోధన వాళ్ళు ఉండలేదా, అక్కడ భీష్మ పితామహ ఉండలేదా, గురువులు ఉండలేదా, కురుగురువులు ఉండలేదా, అందరూ ఉండ్రి, ద్రోణాచార్యులు అందరూ. అక్కడికి పోలే, ఇక్కడికి వచ్చారు. ఎలా ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ధర్మమే జయం. ధర్మానికి జయం కావాలని ఎవరితో బేరదాన్ని కాకూడదు. దానికోసం మనము ధర్మం కాపాడితే మనం అది కాపాడుతుంది కదా. మరి మనం ధర్మం యాలిడియాల ధర్మం ఇడియకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఒకటి అగస్య మహర్షిది పెద్దతనం ఏమప్ప అంటే, ఎన్నికలో ఒకసారి ఆ జనాలంతా అది ఎక్కడో తొట్టు భారం హెచ్చు తక్కువైపోతుందంట. అప్పుడు వాళ్ళకి చెప్తారు, అక్కడ భూమి దగ్గర ఏమో ప్రాబ్లం అయింది, నువ్వు ఇంత భారం అంతా ఈ తొట్టు తీసుకొని రావాలన్నప్పుడు అగస్య ప్రపంచమే ఒక తొట్టు అంట. అగస్య మహర్షులు ఇంకొక తొట్టు వచ్చిన తక్షణము అది ఈక్వలైజ్ అయిపోయా అంటానిందే. అక్కడ ఒక కథ వస్తుంది. అంటే ఈ మూడు అగస్య మహర్షుల
విచారంగా 3 కథలుంది. ఇంకొకసారి ఏమైతుంది, ఎట్లే ముందరకు పోతారో ఇంకొక ఋషి ఉంటాడు. అప్పుడు ఇంద్రదేవుడు వీళ్ళు పోతా ఉంటారు. ఈ అగస్త్య మహర్షి, అగస్త్యలు కాదు వీళ్ళు, ఎవరు మహాసతి అనసూయ ఉంటారు కదా, అక్కడ కాదు, అగస్త్య మహర్షిల ఆశ్రమం దగ్గరకు వచ్చినప్పుడు ఈ అగస్త్య మహర్షిల ఆశ్రమం దగ్గర ఒక ప్రభావళి ఉంటుంది. అక్కడ వాళ్ళు దూరం నుంచి వస్తానే ఒక జ్యోతి వెళుతూ ఉంటుంది, చుట్లు ఒక ప్రభావళి ఇంట లైటు. అప్పుడు లక్ష్మణుడు, సీత అందరూ రాములు నడుపుతారు. అగ్రజ, ఏమిది ఈ ఒక దివ్యమైన జ్యోతి కనపడిస్తాం కదా, ఏమి ఇంట. అప్పుడు వాళ్ళు చెప్తారు, వీళ్ళ కథలో అగస్త్య మహర్షులు ఇంత పెద్ద ఋషులు, దానికోసమే వాళ్ళ ఆశ్రమం చుట్టూ కూడా ప్రభావళి ఉంది. అది మనుషులకి నేను మీకు చూపిస్తుంది. ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీని ఇంకా ఇప్పుడు రికార్డ్ చేయొచ్చు అనిందే. ప్రతి ఒక్కటికి ఒక ప్రభావళి ఉంటుంది. అది ప్రాణి కానీ, మీ చేయి కానీ, ఒక బీగం చేతులు కానీ, ఒక వస్తువు కానీ, దాన్ని మనం సాధన చేస్తే మన ప్రభావళి పెరుగుతుంది. మన దేవుని వెనుక తొట్టు అట్లా ప్రభావళి ఉంటుంది సూర్యునిది. ఆ తర అవుట్ కోసము అది. సో బుద్ధుని చుట్లు 50 మైళ్ళ వరకు ఆ ప్రభావళి పరిణామం ఉండంట. అవుట్ కోసమే అక్కడ ప్రాణులు జగడమాడుతూ ఉంటాయంట. ఇప్పుడు వీళ్ళు మన రాఘవేంద్ర స్వామిలు జీవంత సమాధిలు అయిన వాళ్ళది 300 ఏండ్ల వరకు ఆ ప్రభావళి శక్తి ఉంటుందంట. 300 ఏండ్లు ఎవరు ఏమడిగినా అది ఫలిస్తూ ఉంటుంది అంట చెప్తారు గీత. సో ఆమెకి ఇంకా అట్లే ముందుకు పోతారు. ఇంకొక ఋషుల ఆశ్రమం చెప్తుంది. వీళ్ళు పోతా ఉన్నట్లే ఇంద్రుడు పైన తోటి ఇంకా వాళ్ళ ఆశ్రమంకి మన ఒక ఇవిట్లోపన ఇంద్రుడు దేవతలు ఇవిట్లో వస్తారు పల్లకిలో. ఏమంటారు దానికి, పుష్పక విమానం వాడ దగ్గర ఉండే కొనాకి. రావణుడు వాడ అన్న ఎవరు కుబేరుడి దగ్గర ఉండే ఆ పల్లకి, దానికి పుష్పక విమానము ఉంటారు. చూడండి, ఇవన్నీ వేదాలో ఉంది. ఇవన్నీ మనం కనిపెట్టిండొచ్చు, మొదలే ఉండే అప్పటి కాలంలో. అది మంత్రయుగము. ఇప్పుడేమి యంత్రయుగము. మంత్రయుగ, యంత్రయుగ, తంత్రయుగ. ఆయా కాలం సరిగ్గా తంత్రము, తాయితీలు గీతీలు కడతారు కదా, ఆ ఇవుటి పైన రేక్ పైన ఇట్లా రాస్తారు కదా, అవన్నీ తంత్ర. మంత్రాలు ఉంటే మంత్రాలు. ఇప్పుడు యంత్రాలు, యంత్రయుగము, అంత ఇన్స్ట్రుమెంట్స్. అప్పటికే మనకు అన్నీ ఉంది. అప్పుడు కాలంలోనూ ఉండే, ఇప్పుడు కాలంలోనూ ఉంది. అప్పుడు టెలిపతి, క్లైర్ వాయన్స్ ఉండే, ఇప్పుడు ఏరోప్లేన్లో పోవచ్చు అందరూ. అప్పుడు కాలానికి ఎవరు తపస్సు చేస్తారో వాళ్ళకి ఇవన్నీ పొందొచ్చు కావండి. ఇప్పుడు కాలంలో ఎవరు దుడ్డు సంపాదన చేస్తారో వాళ్ళకి ఇవన్నీ చిక్కింది. బట్ ఇవన్నీ జుజువి. మరి ఇవేం కావాలా? మరి నాకు దేవుడు కావాలా, ఆనందం కావాలా, దానికోసం మనము సాధన చేసే ప్రయత్నం చేయాల్సిండేది అంట. సరే, ఆ దేవతే ఇంద్రుడు వాళ్ళ సఖీల్ సమేతంగా వస్తూ ఉన్నాడు. వచ్చింది ఆ ఋషిమునిల ఆశ్రమం పోయి నమస్కారం చేస్తారు. అప్పుడు రాములు నాకు చెప్తారు, ఎవరో దేవత ఇంద్రుడు వచ్చినట్లు అనిపిస్తుంది ఏంటనేది. వాడు ఋషుల దగ్గరికి పోయేసి చెప్తాడు, మిమ్మల్ని నేను స్వర్గాన్ని పిలుచుకోపోవాలంటూ వచ్చినాను దాండా అంటాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఈ సశరీరంగా ఈ శరీరం సమేతం నేను ఏమైనా దేవలోకానికి వస్తే నువ్వేమో పిలుచుకోకపోతావు, నేను వచ్చిడొచ్చు, నాకు ఆ శక్తి ఉండొచ్చు, బట్ నాకు ఇష్టం లేదు. ఇలా ప్రకృతి నియమంకి విరుద్ధంగా నాకు నడుచుకోనికి ఇష్టం లేదు, దాన్ని ఇంకా అట్లా అయ్యేదొద్దు అన్నప్పుడు ఇంద్రుడు చెప్తాడు, మీది ఇప్పుడు ఆయుస్సు కూడా అయిపోయింది, దానికే నేను వచ్చినాను, మిమ్మల్ని పిలుచుకోపోయేకి నేను వచ్చినాను. చూడండి సార్, సత్యం ఇది. మనము దేవుని చింతన చేసి ఇవన్నీ అయితే నిజంగా దేవతలు వస్తారు. మనం ఎనుకలు కూడా అజమిడ ఆ కత్లోపన మనం చూస్తే వాడు నిజంగా దేవతల్ని ఏం ప్రార్థన చేయలే, అయినా వాడు నారాయణ అంట వాడు కొడుకుని జ్ఞాపం చేసుకోవడం కోసమో దేవుళ్ళు వచ్చింది మనకు వస్తుంది దేవతలు. అదే రీతి ఇక్కడ చెప్పినప్పుడు లేదు, నాకు ఇంకొక పని ఉంది, నేను ఎలా అంటే మహాపురుషుడు శ్రీరామచంద్రుడు వస్తూ ఉన్నాడు, నేను వాడి దర్శనం తీసుకొని నేనే వస్తాను, నువ్వు పో పర్వాలే అంటానిందే పంపిస్తారు. ఇక్కడ నేనిడరా, దేవతలు వచ్చి నేను స్వర్గాన్ని పిలుచుకోకపోతాను అంటే నేను ఇప్పుడు వచ్చేలేదో, నాకు కావాల్సినప్పుడు వస్తాను పో అనిందే చెప్పేది. ఇది ఆమెనికి ఏమవుతుంది, వాళ్ళు పోతారు, గుర్తవుతుంది రాములకి. అప్పుడు వీళ్ళంతా లోపలికి వచ్చిందే ఆ ఋషిమునిల్ని
భేటీ చేసి ఇంకా నమస్కారం చెప్తే ఆ ఋషి చెప్తారు, నా జన్మం సార్థకమాయా, నీ దర్శనం కోసం నేను కాచుకోండి అని చెప్పిందే, నా పనాయా అనిందే. వాళ్ళు దేహం నిడిచేస్తారు. వాళ్ళ దివ్య జ్యోతి పోయిందే దేవుని లోపల పరమాత్మ లోపల ఐక్య అయింది. ఇక్కడ ఇంకా ముందరకు పోయిందే, అట్లే ముందరకు పోతారు. అక్కడ పోయిన తక్షణము ఇట్లే వీళ్ళు చెప్తారు, నాకు ఆ ఋషిమణులంతా చెప్తారు, పంచవటికి పోండి, ఉండే దాంట్లో మీరు ఇంకా చూడండి 14 ఏండ్లలో 13 ఏండ్లు గడిచిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ఒక ఏడాది, 14వ ఏడాది, ఒక ఏడాది అది మాత్రం మిగిలింది. ఈ ఒక ఏడాదే వీళ్ళకి చాలా కష్టాలు అయ్యేది. దాని ఋషిమునులు చెప్తారు, రామా ముందుకి నేను మీకు ఒక ఏడాది లోపల చాలా కష్టాలు ఉంటుంది కొనాలోపల అనిందే చెప్తారు. అయినా నీకు జయమైతే నేనిందే ఈ అగస్త్య మహర్షి దగ్గర ఎన్నోటు ఆయుధాలు ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తారు. ఆ రామునికి లక్ష్మణికి ఆ ఏనుగులతో బత్తడికి ఏంటో చెప్తాము, అవన్నీ ప్రసాదంగా ఇస్తారు. అవి ఎట్లా అంటే అవి ఉండేది 4. అయితే మీకు అది ఎప్పుడెప్పుడు అయిపోతుందో అప్పుడప్పుడు అక్కడ వస్తూనే ఉంటుంది. ఆ దానికోసం అట్లా ఒక బిల్లు బాణాలు ఇట్లవన్నీ వాళ్ళు ఋషిమునిలు వాళ్ళకి పొందిస్తారు, అంత ఇస్తారు. కొనాకి ఇంద్రుడిని ఇంకా వచ్చిండే ఆయుధాలు అట్లవన్నీ ఆ ఋషిమునిల దగ్గర ఉంటుంది. ఋషిమునిల దగ్గర అన్నీ ఉంటుంది. అవి ఎవరి కోసం ఇస్తారు? వాళ్ళు జనాల ఒక మంచి అంటే ప్రజలకి దాన్ని ఇంకా సహాయం అయ్యేట్ల దానికి మాత్రం సహాయం చేస్తారు. అంటే ఒక లౌకిక ఉపయోగానికి ఎవరు దాన్ని యూజ్ చేస్తారో అట్లా వాళ్ళకు మాత్రము అవన్నీ చిక్కలాట అనేది వాళ్ళకే ఇస్తారు. అంటే మంచి గుణాలు ఉన్నోళ్ళకి దాన్ని ఇచ్చే అంటే దాన్ని ఇంకా పొజ్జనాలకు ఉపయోగం కావాలా అట్లా చేస్తారు అనిందే. ఇప్పుడు మన ఆస్తి ఉంది, మన ఆస్తి ఉండిన తక్షణ మన ఇంట్లో కొడుకులో 2 ఉంటారు పెట్టుకోండి, అవి లోపల ఒకడు జూజాడేది అంతా తినేసేది అట్లుండే వాళ్ళకి మనం ఇస్తామా? ఇచ్చలేదు. వాడి జీవనానికి ఎంత కావాలో అంత చేస్తాము, మిగిలినది ఎవరికి ఇస్తాము? ఎవడు బుద్ధివంతుడో, ఎవడు దాన్ని కాపాడుకొని పోతాడో, దాన్ని మంచి దావులు ఉపయోగిస్తాడో అట్లా వాళ్ళకి తానే ఇస్తాము. అట్లే అందరూ అంతే, దేవుళ్ళు కానీ ఋషిమునిలు కానీ వాళ్ళందరూ వాళ్ళ శక్తులు వాళ్ళ ఆశీర్వాదం అందరికీ చేస్తారు, అందరికీ మంచిది కానీ అంట. ఇట్లవన్నీ లోక కళ్యాణం కోసం ఉపయోగం అయ్యేదానికి వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు కూడా దాంతా తీసుకొని ముందరికి పోతారు. పోయినప్పుడు అక్కడ ముందరికి అట్లే నడుచుకొని పోతారు. పంచవటికి పోతా ఉన్నప్పుడు అక్కడ పెద్ద పక్షి ఉంటుంది, అది గరుడ పక్షి, తెల్లది. అది దాని పేరు జటాయు ఉంటుంది చెప్తారు. అది ఉన్నప్పుడు లక్ష్మణుడు ఇంత భావుకుడు. లక్ష్మణుడు చెప్తాడు, అనా అక్కడ చూడి ఇది ఉంది, అది ఉండేదాన్ని ఇంకా అది ఏం పక్షినేమో, నాకు ఊంటను, నేను దాన్ని చంపేస్తాను అంటాడు. రాముడు సౌమ్యుడు, శాంత స్వభావముడు. అప్పుడు లక్ష్మణ, మనము అది మంచిదా చెడ్డదా యోచించక వివేకం ఉపయోగించక ఊరికే అన్నీ మనకి ఎట్లా అనిపించేస్తుందో అట్లా చేసేకపోకూడదు అనిందే. నిదానంగా ఓ ఇంత మనం దాన్ని విచారించి ఎవరు ఏం కథ చెడ్డదైతే అట్లా చేస్తాం అనిందే. ఇది రాక్షసి ఏంట లక్ష్మణుడు. సరే నింద కోనాకి పోయిందే, ఇట్లా ఆ పక్షి దగ్గరికి పోయిందే. రాముడు ఎంత గౌరవంగా, రాముడు దేవుని స్వరూపము, ఆ పక్షి దగ్గరికి పోయి చేయి మొక్కొని, ఓ పక్షి రాజా, నేను ఇట్లవాడు దశరథన పుత్రుడు రాముడు, నా పెండ్లాము, నా తమ్ముడు అంతా ఇట్లా ఇంట్రడ్యూస్ ఇస్తాడు. నీ పరిచయం కావాలా, నీకు చెప్పే మేము యోగ్యతలు ఉంటే చెప్పు. రాముడు చెప్పే రీచ్ చూడండి సార్, మనమైతే ఎంత అహంకారంగా మాట్లాడతాము. అట్లా లేదు, ఇది పక్షి, దీనికేం కేర్ చేసేది అట్లా లేదు, అన్నిట్లోనూ దేవుడు ఉంటాడు అనే ఒక భావన మనం పెట్టుకోవాలి. ఆమెను ఇంకా ఆ పక్షిరాజు చెప్తాడు, ఓహో నువ్వు ఆ దశరథుడు ఉంటే పేరు చెప్పే వత్స అంట కూస్తాడు. స్టార్టింగ్ లోపనే వాడు మాట్లాడేది వత్స అంటే నా కొడుక సమానము అంట. ఎలా అంటే నువ్వు దశరథుని పేరు చెప్పిన తక్షణము నా ప్రియమైన స్నేహితుడు. అప్పుడు దేవతల చేతిలో యుద్ధం ఆడకపోతున్నప్పుడు మీ నాయన
నేను కూడా అక్కడ దేవతలకి సహాయం అయ్యేదాని కోసం పాయింట్ని చూడండి. ఎక్కడ ధర్మము న్యాయం ఉంటుందో అక్కడ దేవుడు, దేవతలు, ప్రాణీలు, మనకి ఆ ప్రపంచం చుట్టుముట్లు ఉండే ఒక ఆ ప్రకృతి మనకు సహాయం చేస్తుంది. ఎప్పుడు ధర్మంతో ఉండాలి, అది ఇంపార్టెంట్. ఆమెను ఇంకా ఆ పక్షిరాజు చెప్తాడు, మీ నాయన నన్ను చూసి నన్ను తప్పుకొని, నేను ఆ కీడు ప్రాణి అయినాను కూడా నన్ను తప్పుకొని సంతోషంగా, నువ్వు నా ప్రియమైన స్నేహితుడు అంట నన్ను పొగిడిండే, దానికోసం నువ్వా నాకు ఈ కొడుకు సమానము అనిందే చెప్తాడు. అప్పుడు అప్పుడు మేము ఇక్కడ ఈ ఉండాలంటున్నాము, ఇక్కడ పంచవటి ఉంటుంది, మీరు ఇక్కడ ఉండండా, నేను మిమ్మల్ని కాపాడుతాను ఇక్కడ చుట్టుముట్లు అనేది. చాలా పెద్ద పక్షి అది. అప్పుడు దాని పరిచయం చెప్తుంది. ఇట్లా మా అన్న ఉండ్రి, మా అన్న వాళ్ళ తండ్రి, ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు, ఆ ఇద్దరు కొడుకులు ఒకని పేరు ఒకటి ఇంకోటి, అవుట్ లోపల ఒకనికి ఇద్దరు కొడుకులు, దాంట్లోపల నేను జటాయు, ఇంకొకడు ఏమో పేరు చెప్తారు, 2 పేర్లు ఉంటుంది, వీళ్ళిద్దరు అంతో మంటలో అంటారంటే. ఇట్లా వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇస్తారు, వీళ్ళిపోయింది అక్కడ కుటీరం అంతా కట్టించుకుందే అక్కడ రేపు దాన్ని కంటిన్యూ చేస్తాం. ఇక్కడికి మనం నిలిచిపెడతాము. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్.